మహాగణుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈరోజు మొదటి సమూయేలు గ్రంథం నుండి 26వ అధ్యాయము 25వ వచనం. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వెళ్ళాను. ఈరోజు సౌలు అనేటువంటి వ్యక్తి, సౌలు అనేటువంటి రాజు దావీదుతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటి? ఆ మాట అంటే, నీవు ఘనకార్యములు పూనుకుంటే దేవుడు నీకు విజయము ఇస్తాడు, నువ్వు జయం పొందుతావు అనే మాట అన్నాడు. ఇది ఎవరు ఎలాతో చెప్తారంటే, ఒక వ్యక్తి ఈ మాట ఇంకోళ్ళతో చెప్పాడంటే ఆ వ్యక్తి మీద ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆ వ్యక్తి అంటే అంకిత భావం ఉండాలి. కానీ ఇక్కడ ఈ మాట చెప్పింది అలాంటి వ్యక్తి కాదు. దావీదుని సౌలు చంపడానికి తరుముతున్నాడు అలాగే అనేక సార్లు తరుముతూ వచ్చుతూ ఇక్కడ కూడా సౌలు దావీదుని చంపడానికే వచ్చాడు, అతని మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. దావీదుని లేకుండా చేయాలి అనే పంతం, ద్వేషం, అసూయ, స్వార్థం పెట్టుకుని, కక్ష పెట్టుకుని అతడు చంపడానికి వచ్చిన సౌలు ఒక శత్రువు. దావీదుకి ఒక మాటలో చెప్పాలంటే, అలా వచ్చినటువంటి తర్వాత దేవుడే అద్భుతంగా సౌలు దావీదుని చంపడం కాకుండా దావీదు చేతికే సౌలు చెక్కేలా చేస్తాడు. అది దేవుడు దావీదు పక్షంగా చేస్తున్న ఘనమైన కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు ఎన్నో చేశాడు దేవుడు దావీదు జీవితంలో అలాంటివి. అయితే ఇప్పుడు అలా దొరికేసిన తర్వాత దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు కొన్ని విషయాలు మాట్లాడాక ఇక్కడ సౌలు అంటాడు దావీదుతో, ఒక శత్రువు మాట్లాడుతున్న మాటలు మీరు వినండి. దావీదా నాయనా, నీవు ఘనకార్యములు పూనుకో, నీవు జయము పొందుకుంటావు అన్నాడండి. ఒక శత్రువు తనకు శత్రువుతో అంటున్న మాట ఇది. ఎవరు కూడా అలాంటి మాట్లాడరు, కానీ ఒక శత్రువు నోట నుండే దావీదు విషయంలో అలాంటి మాట, నువ్వు ఘనకార్యములు పూనుకో, విజయము పొందుతావు అనే మాట ఒక శత్రువే అనగలిగాడంటే దావీదు యొక్క వ్యక్తిత్వం, దావీదు యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. తన హృదయం ఏంటో, తన మనస్సు ఏంటో దావీదు తన శత్రువే వచ్చి తనతో చెప్తున్న మాట, నువ్వు ఘనకార్యాలు పూనుకో, నువ్వు విజయం పొందుతావని. ఒక చంపడానికి వచ్చిన వ్యక్తి నోటే అంత మాట వచ్చేలా దావీదు జీవించాడు, దావీదు ఉన్నాడు. అది జ్ఞాపకం. అందుకే దావీదు ఏ కార్యం పూనుకున్నా దేవుడు జయం ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు కూడా తన జీవితంలో. అందుకే దావీదు ఎక్కడ ఓడిపోయినట్టుగా తన జీవిత చరిత్రలో ఎక్కడ లేదండి. దావీదు ఎక్కడికి వెళ్ళిన జయమే, ఎక్కడికి వెళ్ళిన విజయమే. ఎక్కడ దావీదు ఓడిపోయిన దాఖలు లేవు. ఎందుకంటే శత్రువు చేతే నువ్వు ఘనకార్యాలు పూనుకో, విజయం పొందుకుంటావు అనిపించుకున్నాడంటే దావీదు యొక్క గుణం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు నిజంగా మనము కూడా ఏదైనా ఘనకార్యం మనం చేయాలనుకున్నప్పుడు, దాన్ని మనం పూనుకున్నప్పుడు మనకు విజయం రావాలంటే దానికి దేవుని సహాయం కావాలి, దేవుని తోడు మనకు కావాలి. దావీదుకి అది ఉంది. అందుకే అది శత్రువు కూడా తెలుసు. ఈరోజు నీ శత్రువు తెలుసా? నీ శత్రువు నీతో చెప్పగలడా నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిజంగా నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నిజంగా నీ దేవుడే నీకు బలాన్ని ఇస్తున్నాడని మన శత్రువులు మనతో చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. కానీ దావీదు శత్రువు అయిన సౌలు చెప్పగలిగాడు. ఈరోజు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో ప్రయత్నాల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావు, కానీ ఫెయిల్ అయిపోతున్నావు, విజయం రావట్లా, నీవు అవమాన పాలవుతున్నావు, అది జరగట్లేదు, మళ్ళీ వెనుదిరిగి వచ్చేస్తున్నావు. ఇలాగే నీ జీవితంలో జరుగుతుంది. కారణం ఏంటి తెలుసా? దావీదుకు తోడు ఉన్న దేవుడు నీకు లేడు, దావీదుతో ఉన్న దేవుడు నీతో లేడు. ఎందుకంటే దావీదు లాంటి మనస్సు కానీ హృదయం కానీ నీకు లేదు. ఇక్కడ శత్రువు చెప్పిన మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఏదైనా ఒక పనిని పూనుకుంటే అది ఘనమైనదిగా, గొప్ప జయము నీకు వచ్చేలా దేవుడు చేయాలనుకుంటే మనము దావీదు వలె ఉండాలి, దావీదు వలె వ్యక్తిత్వం కలిగి బ్రతకాలి, జీవించాలి. అలా జీవిస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మనం ఏ పని పూనుకున్నా, ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రయత్నము చేసినా అందులో ఖచ్చితంగా దేవుడు మనకి జయమే ఇస్తాడు తప్ప అపజయాన్ని దేవుడు మనకు తీసుకురాడు
అనే విషయాన్ని గమనించాలి. దావీదు వలె తగ్గించుకోవాలి. దావీదు వలె మనం శత్రువును కూడా ప్రేమించగలగాలి. దావీదు వలె దీనత్వం కలిగి ఉండాలి. దావీదు వలె అభిషేకించే వానికి మనం ఏ హాని చేయకూడదు అనే జ్ఞానం కలిగి మనం మెలగాలి. అందుకే దావీదు ధీరుడే, శూరుడే అయినా కూడా సౌలుకి తల వంచి తల ఒగ్గి పారిపోయాడే తప్ప ఎదురు తిరగలేదు. కానీ ఈరోజు మనం దేవునికి ఎదురు తిరుగుతాం. అలాంటప్పుడు మనం ఏ కార్యం మొదలుపెట్టిన ఎలా జరిగిద్ది, ఏ రకంగా జరిగిద్ది? దేవునికి లోబడితే కదా, దేవుని ఎదుట మనం ఉంటే కదా, దేవుని మాటకి మనం ఆలకిస్తే కదా దేవుడు నువ్వు ఏ పని చేసినా దాన్ని ఆశీర్వాదకరంగా ఉంచేది. దాన్ని దేవుడు గొప్ప జయమును ఆ విషయంలోకి ఇచ్చేది. నీకు అలా జరగట్లేదంటే నువ్వు దావీదు వలె లేవని. కనుక నీవు నేను కూడా దావీదు వలె ఉంటే ఏ పని పూనుకున్నా నువ్వు వల్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగించి వాటిలో నీకు జయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నీ ఎదుట ప్రభువా మేము ఏ పని పూనినా వాటిలో జయము మాకు అనుగ్రహించు దేవా. అలా జయము మాకు వచ్చేటువంటి ఆత్మీయ జయ జీవితాన్ని జీవించుట మాకు నేర్పించి సహాయం చేసి కృప చూపించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.